ఇంటిని పచ్చని చెట్లతో చూడముచ్చటగా అలంకరిస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన భాస్కర్ దంపతులు. ఇంటి పరిసరాల్లో పూల మొక్కలు, కూరగాయలు, పందిరి చెట్లతో ప్రకృతికి దగ్గరగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక డాబా మీద ద్రాక్ష పండ్లు పండించడం హైలైట్. నిగనిగలాడే ఈ ద్రాక్షలు ఎక్కడో ఊటీలోనో కొడైకెనాల్లోనో పండినవి కావు. వరంగల్ జిల్లాలో ఓ ఇంటిపై పండిన ద్రాక్షలు. వరంగల్ జిల్లా గోపాలపురంలో ఉంటున్న వనజ భాస్కర్ దంపతుల ఇంటి డాబాపై ఒకే ఒక చెట్టుకు కాసిన పండ్లు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని గ్రీనరీగా మార్చి అందులోనే తమ ఇంటి అవసరాలకు కావలసిన పండ్లు, పూలు పండిస్తున్నారు. పచ్చని చెట్లు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలు, పందిరి చెట్లతో ఇంటిని ఓ నందనవనంలా మార్చేశారు వనజ భాస్కర్ దంపతులు. ఈ మొక్కలకు వీళ్లు ఎటువంటి పెస్టిసైడ్స్ వాడరు. కేవలం సేంద్రియ ఎరువులతోనే వీటిని పండిస్తారు. కంటికి రెప్పలా మొక్కలను కాపాడుతున్నారు. డాబాపైకి వెళ్లగానే పందిరు నుంచి వేలాడే ద్రాక్ష గుత్తులు చూడముచ్చటగా కనిపిస్తాయి. 2.5 years కింద మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక మొలక తెచ్చింది మా మిస్సెస్. తెచ్చిన తర్వాత పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఎరువులు, కోరమండలు, పొటాషియము, తర్వాత డిఏపి ఇట్లాంటివన్నీ కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాము. మా మిస్సెస్ ఆల్రెడీ అగ్రికల్చర్ టచ్ ఉన్నది. దాంతోపాటుగా మేము కూడా అన్ని చెట్లతో పాటు ఇది కూడా పెంచుకుంటూ వచ్చినాం. పెరుగుతుంటే దానికి ఒక పందిరిలాగా వేసినాం, పైన వేసి దానికి అంతా చేసుకుంటూ దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వారానికి ఒకసారి మందులు వేసుకుంటూ పెంచుకుంటూ వస్తాం. వీటికి తోడు గుమ్మడి, జామ, నిమ్మ చెట్లను ఇంటి చుట్టూ పెంచుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ద్రాక్ష చెట్టును పెంచుతున్నారు. బంధువులతో పాటు ఇంటికి వచ్చే అతిథులకు ప్రేమగా వాటిని పంచిపెడుతున్నారు. మామిడి చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది. అంటే అందులో మేమేం చెట్లకు మందులు కొట్టకుండా పండించుకుంటున్నాము. అంటే పండినప్పుడు ఏ పంట, ఏ కాయలు వచ్చినప్పుడు ఆ కాయలు వేరే వాళ్ళకి ఇచ్చేయడం, చుట్టాలకు, మా పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం. కానీ మేము ఎప్పుడు అమ్మలేదు. మామిడి పళ్ళు కానీ, సపోటా పండ్లు కానీ, ఈ పండ్లు కూడా ఇదే ఫస్ట్ కాయడం. ఇంతవరకు అయితే తెంపలేదు, తినలేదు. ఇదే ఫస్ట్ కాసినాయి కాబట్టి చుట్టాలకు, పక్కన వాళ్ళందరికీ ఇవ్వడమే. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వ్యవసాయంపై ఉన్న మక్కువను తీర్చుకుంటున్నారు ఈ దంపతులు. అందరూ ఇలాగే రసాయనాలు లేని పండ్లు, కూరగాయలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.